రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో వైసీపీ కీలక నేతలతో భేటీ. నేడు లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ 57 స్థానాలకు పోలింగ్. పోస్టల్ బ్యాలెట్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు పూర్తి. సాయంత్రం 6 గంటలకు తీర్పును వెల్లడించనున్న హైకోర్టు. నేడు తెలంగాణ గవర్నర్ రాధాకిషన్ ను కలవనున్న సీఎం రేవంత్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్న సీఎం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం. ఆహ్వాన పత్రికతో పాటు సీఎం లేఖను అందజేసిన ప్రభుత్వం. గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ దూకుడు. 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తింపు. నేటి నుంచి తెలంగాణకు భారీ వర్ష సూచన. 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. అంచనాల కంటే ముందే వర్షాలు. పలు రాష్ట్రాలకు విస్తరించిన రుతుపవనాలు. నిప్పుల కొలిమిల ఉత్తర భారత్. నాగపూర్లో 56 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు. రేపు తీహార్ జైల్లో లొంగిపోనున్న కేజ్రీవాల్. తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపు. నిర్ణీత సమయం కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ వద్దు. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశానికి హాజరు కానున్న ఇండియా కూటమి సభ్యులు. భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 72 రూపాయల తగ్గింపు. కన్యాకుమారిలో ప్రధాని మోడీ పర్యటన. రాక్ మెమోరియల్ దగ్గర 3వ రోజు మోడీ ధ్యానం. అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి. సత్తా చాటిన నల్లగొండకు చెందిన బృహత్ సోమ. తిరుమలలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. నేటి నుంచి 5 రోజుల పాటు హనుమాన్ జయంతి వేడుకలు. నేడు కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు. భారీగా తరలి వస్తున్న భక్త జనం. నేడు భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్.